నిండు ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం ఒక్కటే. జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు. ధనికుడైనా పేదవాడైనా నిండు ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం ఒకటేనని జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గొలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈ ఏడాది వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రక్తదాన శిబిరానికి వివిధ మండలాలు తరలివచ్చిన జన సైనికులు 90 యూనిట్ల వరకు రక్తదానం అందజేశారని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 2న నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పాత కృష్ణదేవిపేట ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, లింగంపేట ఉప సర్పంచ్ లంక సత్యనారాయణ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కొరకు నిత్యం పోరాడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని వారన్నారు. అప్పన్న దొరబాబు, అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాజా, మండలం ప్రధాన కార్యదర్శి గలాసుల చిన్ని, గుణశేఖర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనిశెట్టి గోపి, పాతాల శివ, మాజీ ఎంపీటీసీ వతల నాగేశ్వరరావు, జన సైనికులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ కేడీపేటలో మెగా బ్లడ్ బ్యాంకు మన దొరబాబు గారు, గణేష్ గారు ఆధ్వర్యంలో భారీగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు పాతూరులో చేసేటోళ్ళని భారీగా, అలాగే ఈరోజు కేడీపేట రూరల్ పంచాయతీలు అన్ని కలిపి కేడీపేటలో పెట్టడం అనేది చాలా ఆనందం కలుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన. నర్సీపట్నం నియోజకవర్గ జన సైనికులకు, వీరమహిళలకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం అనేది కృష్ణదేవిపేట, అల్లూరి సీతారామరాజు తిరిగేటువంటి ఈ నెలలో ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. సుమారు ఈరోజు ఒక 90 యూనిట్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి జన సైనికులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా హృదయపూర్వక అభినందనలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును రంగరంగ వైభవంగా నిర్వహించాలని రేపు నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీని పెట్టడం జరిగింది. దాన్ని కూడా జన సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికు కూడా నా హృదయపూర్వక అభినందనలు. జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రక్తదానం అనేది ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టేది. మనం డబ్బులుంటే దానం చేయొచ్చు, ఆస్తులుంటే పంచవచ్చు, కానీ ఒక రక్తాన్ని ఇచ్చి ప్రాణం నిలబెట్టడం అనేది అది రక్తదానం వల్లనే సాధ్యం అవుతుంది. దానికి డబ్బున్నవాళ్ళు పేదవాడు అనేది సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేసేటువంటిది ఒక మనిషిని ప్రాణం నిలబెట్టే అవకాశం ఈ రక్తదానం ద్వారా ఉంది. కాబట్టి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని తద్వారా పార్టీకి పార్టీ తరఫున ఈ ఒక మంచి కార్యక్రమం చేయడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి సహదేవుడు గారికి, అదేవిధంగా సత్యనారాయణకి, మా స్టూడెంట్స్ గుణశేఖరు, చిన్ని, నెక్స్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా తమ్ముడు అద్దేపల్లి గణేష్ నా అంటే నీళ్ళ ఉండి ప్రతి కార్యక్రమాన్ని పురస్కంధాలపై వేసుకుని నడిపించినటువంటి మా తమ్ముడు గణేష్కి
నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు.